తెలుగు రాష్ట్రాల్లోని అంగన్వాడీ సోదరీమణులందరికీ నమస్కారం. ముఖ్యమైన అప్డేట్తో మీ ముందుకు వస్తున్నాను. వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. విషయంలోకి వెళ్తే అంగన్వాడీ ఆల్ ఇండియా అంగన్వాడీ డిమాండ్స్ డే సందర్భంగా భారతదేశ వ్యాప్తంగానే కాదు, ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి జిల్లాలోనూ, మండలాల్లోనూ అంగన్వాడీ కార్యకర్తలు అయితే భారీ ఎత్తున ఈ డిమాండ్స్ డే ధర్నాలో అయితే పాల్గొనడం జరిగింది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ భారతదేశ వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ టీచర్లు, వివిధ వర్గాలకు చెందిన కార్మికులైతే గళమెత్తారు. ఇక్కడ చూస్తే నిజామాబాద్ జిల్లా నుంచి నగరంలో ధర్నా చేస్తున్న దృశ్యం ఇక్కడ కనిపిస్తుంది. బోధన్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఇక్కడ ఆర్మూర్ తహసీల్దార్కు వినతి పత్రం అందిస్తున్న అంగన్వాడీ టీచర్లు అంటూ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలం, ప్రతి జిల్లా కేంద్రంలోనూ అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలైతే భారీ ఎత్తున ధర్నాలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్స్ డే, పలు రంగాల కార్మికులు ధర్నాలు, నిరసన అంటూ ఇక్కడ హైదరాబాద్ నుంచి న్యూస్ రావడం జరిగింది. కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని సిఐటియు డిమాండ్ అయితే చేయడం జరిగింది. హైదరాబాద్ బాగలింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలతో పాటు ఉద్యోగ కార్మికులకు అనేక హామీలు ఇచ్చిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి 6 నెలలు గడిచినా ఇంతవరకు హామీల ఊసే లేదన్నారు. మరి నల్గొండ జిల్లా కేంద్రంలోని భాస్కర్ టాకీస్ అడ్డా ప్రదేశంలో ఇక అంగన్వాడీ కార్మికులు ఐసిడిఎస్ ఆఫీస్ ఎదుట అంగన్వాడీ కార్యకర్తలైతే నిరసన తెలిపారు. అనంతరం సూపరింటెండెంట్ బాసిత్కు వినతి పత్రం అందజేశారు. ఇక సూర్యాపేట జిల్లా కేంద్రంలో తహసీల్దార్కు వినతి పత్రం కూడా అందజేయడం జరిగింది. ఇక భువనగిరి జిల్లాలో కూడా అంగన్వాడీ టీచర్స్ అండ్ వర్కర్స్, ఇతర కార్మికులు ర్యాలీగా వెళ్ళి ఎంఆర్ఓకి వినతి పత్రం అయితే అందించారు. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో అంగన్వాడీలు, ఆశా వర్కర్లు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా అయితే నిర్వహించడం జరిగింది. ఇక సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట కూడా ధర్నా చేయడం జరిగింది. మెదక్, సిద్దిపేట పట్టణాల్లో ఆశా వర్కర్లు, అంగన్వాడీలు అయితే ధర్నా నిర్వహించడం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లాలో కూడా భారీ ఎత్తున అంగన్వాడీ కార్యకర్తలు ధర్నాకైతే తరలి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే కదం తొక్కిన కార్మిక వర్గం, డిమాండ్స్ డేలో భాగంగా ధర్నాలు, ర్యాలీలు, మానవాహారాలు, అధికారులకు వినతి పత్రాలు అందజేతంటూ ఇక్కడ న్యూస్ అయితే రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక వర్గం బుధవారం కదం తొక్కింది. కలెక్టరేట్లు, ఆర్డీఏ కార్యాలయాలు, తహసీల్దార్ కార్యాలయాలు, ఐసిడిఎస్ కార్యాలయాల వద్ద ధర్నా, పలు జిల్లాల్లో ర్యాలీలు నిర్వహించింది. ఇక్కడ విశాఖ జిల్లాలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమంలో సిఐటియు నాయకులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ప్రమాదకర క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలని కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి న్యూస్ అయితే రావడం జరిగింది. విజయవాడ లెనిన్ సెంటర్లో నిర్వహించిన స్కీమ్ వర్కర్ల ధర్నాలో కె సుబ్బారావమ్మ, ఏవి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇక్కడ భారీ ఎత్తున ధర్నా అయితే నిర్వహించడం జరిగింది. ఇక మన రాష్ట్రంలో కాకుండా భారతదేశ వ్యాప్తంగా అంగన్వాడీల్లో 3 గంటలకు పైగా ధర్నా చేసినటువంటి న్యూస్ ఇక్కడ కనిపిస్తుంది. ఇది పంజాబ్ రాష్ట్రంలోని లుధియానా నగరం నుంచి ఈ న్యూస్. భారీ ఎత్తున అంగన్వాడీ కార్యకర్తలు ధర్నాలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఇక తమిళనాడుకు సంబంధించి అంగన్వాడీ కార్యకర్తలు కూడా ధర్నాలో భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది. ఇక్కడ కూడా తమిళనాడుకు సంబంధించి రామనాథపురంలో ఇక్కడ అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా చేస్తున్నటువంటి దృశ్యం. ఇంత భారీ ఎత్తున అంగన్వాడీ కార్యకర్తలు తరలి వచ్చారంటే ఎంత ఆందోళన, ఎంత అన్యాయానికి గురవుతున్నారో అర్థమవుతుంది. ఆశాలకు కనీస వేతన 26,000 ఇవ్వాలి, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలి అని ఆశా వర్కర్స్ కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే కోరికల దినోత్సవం సందర్భంగా సిఐటియు మల్కాజ్గిరి, ఇతర హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ ధర్నాలు నిర్వహించి వినతి పత్రాలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అంగన్వాడీ డిమాండ్స్ డే సందర్భంగా కార్మికులు అందరూ కూడా భారీ ఎత్తున డిమాండ్స్ అయితే ప్రభుత్వానికి వినియోగించడం జరిగింది. మరి ఈసారైనా ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగొచ్చి అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, వివిధ వర్గాలకు చెందిన కార్మికులకు మరి సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తూ వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఐసిడిఎస్ వ్యవస్థలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలకైతే ముందుగా వేతనాలు పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారు చిన్నారులకు ప్రీ స్కూల్, గర్భిణీలు, బాలింతలకు పోషకాహారం అందించి భారతదేశానికి వెన్నెముక నిలబడే భావి భారత పౌరులను తయారు చేసేటువంటి అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈ ఆల్ ఇండియా అంగన్వాడీ డిమాండ్స్ డే సందర్భంగా అయినా ప్రభుత్వాలు అంగన్వాడీలకు న్యాయం చేస్తాయని ఆశిద్దాం. 2 తెలుగు రాష్ట్రాల అంగన్వాడీ టీచర్లకు గుడ్ న్యూస్ వస్తుందని చెప్పి ఎదురు చూద్దాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.